జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। హైదరాబాద్ లో వైద్య సేవలయందు పేరుగాంచిన స్టార్ హాస్పిటల్ వారి వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు గాను ఒంగోలు పట్టణంలో స్టార్ హాస్పిటల్ అవుట్ రీచ్ క్లినిక్ సెంటర్ ఏర్పాటు। మారుతీనగర్ 2వ లైన్లో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు ఘనంగా నిర్వహించిన అయ్యప్ప స్వామి అఖండ భజన కార్యక్రమం। విద్యార్థులు గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలు మరియు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలన్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్। హైదరాబాద్లో వైద్య సేవలయందు పేరుగాంచిన స్టార్ హాస్పిటల్ వారి వైద్య సేవలను మరింత విస్తృతం చేశారు। తమ సేవలను పట్టణ గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులోకి తెచ్చే విధంగా ఒంగోలు పట్టణంలో స్టార్ హాస్పిటల్ అవుట్ రీచ్ క్లినిక్ సెంటర్ను ఏర్పాటు చేశారు। ఒంగోలు పట్టణంలోని సుందరయ్య భవన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను నేడు ప్రారంభించారు। ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మ్యారిటైమ్ కార్పొరేషన్ చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ ఒంగోలు పట్టణానికి మరొక మణిహారం స్టార్ హాస్పిటల్ అని అన్నారు। హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ నందు వైద్యం పొందిన వారి కోసం చికిత్స అనంతరం హైదరాబాద్ వెళ్లకుండా వైద్య సలహాల కోసం ఒంగోలు పట్టణంలో అవుట్ రీచ్ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు। రాష్ట్ర మ్యారిటైమ్ కార్పొరేషన్ చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో గుండె సమస్యలు ఎక్కువగా ఉన్న తరుణంలో స్టార్ హాస్పిటల్ వారి వైద్య సేవలను ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు। డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ 16 ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నందు స్టార్ హాస్పిటల్ తమ వైద్య సేవలను ప్రజలకు అందిస్తుందని అన్నారు। స్టార్ హాస్పిటల్ నందు గుండె సేవలే కాకుండా లివర్, క్యాన్సర్తో పాటు వివిధ రకాల వైద్య సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు। హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న వైద్య నిపుణులు ఇప్పుడు ఒంగోలు నందు వారి సేవలను అందిస్తున్నారని వెల్లడించారు। ప్రజలందరికీ తమ అత్యుత్తమ వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్ సిఓఓ హరికుమార్, డాక్టర్ జోష్న, డాక్టర్ శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు। అదే మన యంగ్ డాక్టర్స్ అదర్ స్పెషాలిటీ ప్రబంధవేన హవిధా తస్మై దేవా అధిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతి వెంకయ్యనాయన వాకిలి కట్టం లేవాలి। మహతం శతం ధామాని సప్తచ శతం వో అంబధామాని సహస్రముతభోరుహః సహస్రముతభోరుహః అథాసచక్రత్వో యోజ విభావదిలేసేయండి ద్రవందేవో బృహస్పతి గుమ్మడికాయ ఎప్పుడు పెట్టయా పర్వత ఇవావిజాజలిన్యతాభాయ్ అభిదిష్టప్రదన్యతః అధరే సంతు శత్రవః ఇంద్రైవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రం ధారయ కర్పూరం అక్కడ వేసేయండి పక్కన గట్టిగా కొట్టే దేవేభ్యస్తయుగం పురా మందామి
शतधामानि बभ्रूनामहगुं शतं धामानि सप्तजा शतं वो अम्बधामानि सहस्रमुत भूरुवः अथा चक्रत्वो यूयमिमं मे पागुंसि विघ्नतीरिता तपश्चातयमाना अभिदिष्टवृतन्यतः अधरे सन्तु शुभमस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां अट्ला పోయి ఒక్కసారి ఇలా రండి ఆహే ఇంద్రహివేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభిదిష్టః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్నో ఇంద్రయేన మదీధరతు పతిః अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु शुभमस्तु शुक्लाम्बरधरं विष्णुं जजवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये नारसिंहाय नमः अच्युताय नमः अभ्युदय मुहूर्ते श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य कृष्णाकावेर्योः वर्तमाने व्यावहारिक शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टाय शुभतिथौ श्रीमान सन्निधिं कुरु कावेरी तुंगभद्रायां कृष्णवेणे जगोद्वयायां गणपति देवता देव शोभनार्थं क्षेमाय पुनः आगमनाय भगवंगवाय नमः जानकी वल्लभाय नमः सीतारामचंद्र स्वामी देवताय नमः भगवान धर्मजयाय नमः सीतारामचंद्र स्वामी आवा सर्वदेवानां भोजं विदुष्यता రెండు పాలు गोविंद हरे नमः पार्वती पतये हर हर महादेव हर भाई आप थोड़ा बने बिटिया नमो भयं वैश्रवणाय समे कामां कामकामाय वक्ष्यं कामेश्वरो वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः ओम तत्ब्रह्मा ओम तत्वायुः सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि समर्पयामि సెంటర్ అక్కడ తీసుకురావటం అనే దానికి వెనక్కి పెట్టాను శివన్న శివన్న వెనక్కి పెట్టు కెమెరా విద్యార్థులు గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలు మరియు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలియజేశారు. ఒంగోలు సంతపేటలోని డిఆర్ఆర్ఎం హై స్కూల్లో జరిగే మెగా పేరెంట్స్ మీటింగ్కు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు గంజాయి, మారక ద్రవ్యాలు, సైబర్ నేరాలు మరియు ఇతర అంశాలపై అవగాహన కల్పించారు.
ప్రస్తుత సమాజంలో అనేక మంది సైబర్ నేరాల బారిన పడుతున్నారని, విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటికి బానిస అయితే జీవితాలు నాశనం అవుతాయని అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరం అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఎస్పీ దిశానిర్దేశం చేశారు. అప్పుడు ఇప్పుడు ఎగ్జామ్లో అక్క మాత్రం తక్కువ మార్క్స్ వస్తాయి, చెల్లికి మాత్రం ఎక్కువ మార్క్స్ వస్తాయి. స్టూడెంట్స్ ఇవి మీకోసమే చెప్తున్నా. మీకు ఇద్దరు ట్విన్స్ ఉన్నారు, అక్క చెల్లెలు. అయితే వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు, స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్ స్టూడెంట్కి రెండు ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి టీచర్ చెప్తున్నప్పుడు స్కూల్ యాజమాన్యానికి, అలాగే హెడ్ మాస్టర్ గారికి, విద్యా కమిటీ ఎవరెవరు ఉన్నారు నాకు పేర్లు ఐడియా లేదు, చైర్మన్ వైస్ చైర్మన్ మెంబర్స్ అందరికీ నా తరఫున, మా పోలీస్ యాక్ట్ తరఫున, ఒంగోలు పోలీస్ యాక్ట్ తరఫున మరొకసారి మీ తల్లిదండ్రుల ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తుంది. మేమంతా స్ట్రాంగ్లీ నమ్ముతాం. మనం అందరం కూడా ట్రస్ట్ దూరంగా ఉందాం. అమ్మాయిని కాపాడుకుండా మంచి ఫ్రీగా, మంచి ఆరోగ్యంగా ఉండాలని మనం ఆకాంక్షిస్తాం. సో మీ పిల్లలకి నాకు అప్పుడు మా వారికి యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో 55 రోజులు ఉన్నాము, విజయనగరం హాస్పిటల్లో. అప్పుడు మా పెద్దమ్మాయి 8th క్లాస్ చదువు. అసలు వచ్చిన హెచ్ఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆన్లైన్ అరెస్ట్లో, డిజిటల్ అరెస్ట్లో ఇది ఏమి తప్పు అంతా ఇది డబ్బుల కోసం చేస్తున్నటువంటి ఇది తప్ప, క్రైమ్ తప్ప. ఇది సైబర్ క్రైమ్ అంటారు. ఇది ఎవరు డబ్బులు వేయద్దు, మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయరు. ఏమన్నా అరెస్ట్ చేయాల్సి ఉంటే మేమే వస్తారు, పోలీసులే వస్తారు. తప్పు చేస్తే మీ ఇండ్ల దగ్గరకు ఫోన్ చేసి మేము పలానా ఒంగోలు పోలీస్ మాట్లాడుతున్నాం, మీ మీద కేసు అయింది, మీరు రండి అని మేము పిలుస్తాం. లేదా ఇంటికి వస్తాం, మేము యూనిఫామ్ వేసుకోను, లేదంటే వేరే విధంగానే వస్తాం. బట్ ఆన్లైన్లో ఎవ్వరూ అరెస్ట్ చేయరు. అది మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అలాగే మీ బంధువులకి గ్రూపుల్లో షేర్ చేయండి, ఎవరు ఆన్లైన్లో అరెస్ట్ లేదని. అదర్వైజ్ మీ సంపాదించిన డబ్బంతా కూడా లక్షలాది భయపెట్టి, మీ పిల్లలు కిడ్నాప్ చేస్తున్నా, బట్టలు లేకుండా ఉన్న ఫోటోలు అంటే భయపడి ఎంతోమంది డబ్బులు ఇచ్చేసినటువంటి ఇష్యూస్ నిన్న మొన్నటా జరుగుతున్నాయి. లాస్ట్ 1 month నుంచి నేను ప్రతి స్కూల్కి పంపించాను. ప్రతి మహిళా కానిస్టేబుల్ని, మహిళా పోలీసుల్ని, మా కానిస్టేబుల్ని విలేజ్ లెవెల్లో పంపించి అందరికి అవేర్నెస్ ఇస్తున్నాను. ఇవ్వడం వల్ల ఇప్పుడు సైబర్ క్రైమ్ లాస్ట్ 10 రోజుల నుంచి తగ్గింది. నేను మీ అందరిని కోరుకునేది ఒకటే, ఫస్ట్ చిన్నపిల్లల్ని, అమ్మాయిల్ని చాలా జాగ్రత్త చూసుకోండి. వాళ్ళు మనకి చాలా ప్రీషియస్, పర్టికులర్గా అమ్మాయిలు, తర్వాత అబ్బాయిలు కూడా. వాళ్ళని కూడా మన బాధ్యతగా, చాలా డిసిప్లైన్గా, బాధ్యతగా పెంచాలి అబ్బాయిల్ని. 2 అమ్మాయిలకి ధైర్యం చెప్పాలి, వాళ్ళని ముందుండి వెనకుండి మనం నడిపించాలి, భుజం తట్ట నడిపించాలి. వాళ్ళని మనకు ధీటుగా నిలబెట్టాలి. అమ్మాయిలకి ఆత్మధైర్యం నిలబెట్టాలి. అమ్మాయిలకి వాళ్ళు ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అమ్మాయిలకి. అలాగే సైబర్ క్రైమ్ చెప్పాను. 3వది యాక్సిడెంట్లమ్మ. రోడ్లో నిన్న మొన్న మీకు చెప్తాను చూడండి, కొప్పూరులో ఒక 1 వారం రోజుల క్రితం ఒక బండి తీసుకొని, ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగారు, అరే నాన్న కొద్దిగా తీసుకొని రారా అంటే, 13 ఏళ్ళ అబ్బాయికి 2 అన్నదమ్ముళ్ళు, వాళ్ళ నాన్న చనిపోయారు. పాప ఆవిడ కూలీ చేసుకుని డైలీ లేబర్. ఆమెకి 2 పిల్లలు, కవల పిల్లలు 2. ఇంకా పక్కింట్లో ఒక అబ్బాయి, వాళ్ళ నాన్న మున్సిపాలిటీలో పనిచేస్తారు. సరదాగా బండి వేసుకొని రోడ్డు ఎక్కారు, ట్రాక్టర్ కింద పడి 3 చనిపోయారు మా స్పాట్లో. చిన్న పిల్లలు. మీరు ఆలోచించండి. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాను మీకు నేను. 2 హెల్మెట్ లేకుండా, లైసెన్సులు లేకుండా, అలాగే బండి ఇన్సూరెన్సులు లేకుండా రోడ్ల మీద గై 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 అని తిరుగుతూ ఉంటారు పిల్లలు. ఎవరైనా సరే, మీరైనా నేనైనా, పెద్దవాళ్ళు కూడా లైసెన్సులు పెట్టుకోండి. దొంగ బండ్లు మీకు అమ్మేస్తుంటారు తెలియకుండా, ఎవరంటే వాళ్ళు. మీ ఇళ్లలో చెప్పండి, తెలియకుండా బండ్లు, దొంగ బండ్లు ఇక్కడ దొంగతనం చేసి నంబర్ ప్లేట్ మార్చి మీకు 5,000కు 10,000కు అమ్మేస్తారు. పొరపాటును కొన్నారంటే మాకు దొంగోడు దొరుకుతాడు. 2 వెహికల్ చెకింగ్ చేస్తుంటారు. మీరు చూస్తుంటారు ఒంగోలు టౌన్లో వెహికల్ చెకింగ్ రోజు నడుస్తున్నాయా? వెహికల్ చెకింగ్, మీ పేపర్స్ అన్నీ అడుగుతుంటాను. ఇన్సూరెన్స్ దొరికితే ఆ రోజు మళ్ళీ జైలుకి పోతారు. తెలియకుండా కొన్నది బండ్లు. 3 ఇంపార్టెంట్, హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ వేసుకుంటే యాక్సిడెంట్ అయినప్పుడు ప్రాణాలు మిగులుతాయి. ఒకవేళ కాలుకి, చేతులకి దెబ్బలు తగిలినా మీకు మనం కోలుకోవచ్చు, కానీ తలకి దెబ్బ తగిలిందంటే మాత్రం ప్రాణాలు పోవడమే.
నిన్నటికి నిన్న 7 మంది చనిపోయారు. 7 మంది చనిపోయారు రోడ్ యాక్సిడెంట్లో. దర్శి దగ్గర ఒకరు, ఇలా మన తాలూకా పోలీస్ స్టేషన్లో ఒకరు, ఇలా మద్దిపాడులో ఒకరు. రోజు యాక్సిడెంట్లే, 2 వీలర్స్లో యాక్సిడెంట్, లారీలు, కార్లు. మీరు అందరూ పేపర్లు చూస్తుంటారమ్మా. అందరూ కూడా మీ తల్లిదండ్రులు చెప్పండి, వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ఖచ్చితంగా వేసుకొని వెళ్ళమని చెప్పండి. 2, మీరు కూడా లైసెన్స్ లేకుండా, అలాగే ఒక ఏజ్ వచ్చేంత వరకు బండ్లు కూడా తోలద్దు. చిన్న అబ్బాయిలు ఉన్నారు, మీ తల్లిదండ్రులు అక్కడ వెళ్ళి బండి వేసుకొని ఇలా తీసుకుందారా, ఇది తీసుకుందారా, షాప్కి వెళ్ళరా అని మీరే ఎంకరేజ్ చేస్తుంటారు. మీకు ఉన్నటువంటి పరిస్థితులు దృష్ట్యా ఇది అర్జెంట్గా వెళ్ళారని పిల్లలు తెలియకుండా, ఆ కంట్రోల్ చేయకుండా బస్సుల కింద పడిపోవడం, ట్రాక్టర్ల కింద పడిపోవడం, ఇలాంటి ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నాయి. మొన్న దోర్నాల దగ్గర అమ్మాయి డెలివరీ అయింది. వాళ్ళ హస్బెండ్ 2 సంవత్సరాల పాపని ముందర కూర్చోబెట్టుకొని వస్తున్నారు. పాప చనిపోయింది, నలిగిపోయింది. ఇంకా మీరు చూస్తే దాన్ని 3-4 రోజులు అన్నం కూడా తింటారు మీరు. 2 సంవత్సరాల పాప లారీ కిందకి వెళ్ళిపోయి అసలు ఫ్లాట్ అయిపోయింది. ఇంకో లారీ ఎక్కితే 2 సంవత్సరాల పాప మీద మీరు ఊహించండి. మీటింగ్ అనే ఒక గొప్ప కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరినీ కూడా భాగస్వాములు చేసి మారుతీనగర్ 2వ లైన్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు అయ్యప్ప స్వామి అఖండ భజన కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. అయ్యప్ప స్వాములకు 3 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా అఖండ భజన కార్యక్రమం నిర్వాహకులు తెలియజేశారు. అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీ స్వాములు అధిక సంఖ్యలో భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామికి విశేష పాలాభిషేకాలను ఏర్పాటు చేశారు. వందలాదిగా స్వాములు పాల్గొని అయ్యప్ప, శివ, భవానీ పాటలు ఆలపిస్తూ భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాలను వెంకటేశ్వర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, హరినారాయణ రెడ్డి, సుబ్బారెడ్డి, చెంచురెడ్డి, సాయి పర్యవేక్షించారు.
ఒకసారి చూడండి, స్వామివారి యొక్క అభిషేకం జరుగుతుంది. మళ్ళా మీరు చూడాలన్న కంచెన్న మా పిల్లలు కానీ పెద్దలు కానీ దయచేసి కూర్చోండి. పూజ ఆటంకం కలిగించకూడదు. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి స్వామి స్వామి శరణమయ్యప్ప. ఇది పార్తీనగర్ ఫస్ట్లో నుండి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో గత 3 సంవత్సరాల నుంచి రోజుకి 500 మందికి స్వామికి భిక్ష తయారు చేస్తున్నాము. ఆ సందర్భంగా ఇది 3వ సంవత్సరం దిగ్విజయంగా దాతల సహాయ సహకారాలతో గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, మన వెంకటేశ్వర రెడ్డి, సుబ్బారెడ్డి, నారాయణ రెడ్డి, శ్రీరామ్ స్కూల్ అధినేత వెన్నపూస శ్రీరామరెడ్డి గారు, మామూలుగా మన వర్మ హోటల్ తమ్మినేని చిన్నా గారు, వర్మ గ్రాండ్ వల్లభనేని రంగారావు గారు ఇటువంటి దాతల సహాయ సహకారాలతో గత 3 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా రోజుకి 500 మంది స్వామికి భిక్ష పెట్టడం జరుగుతున్నది. ఇది 3వ సంవత్సరం సందర్భంగా ఇక్కడ అందరి దాతల సహాయ సహకారంతో అఖండ భజన పెట్టాము. ఈ భజన కూడా బాగా దేవుడి దయ వల్ల వర్షం కూడా ఆగిపోయింది. నిన్నదాకా వర్షం ఈరోజు భజన జరుగుతుందో కూడా మేము ఊహించలేదు. కానీ మా ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు ఏ కార్యక్రమం అంటే జయప్రదం అవుతుంది కాబట్టి ఈ భజన ఒకటి చెప్పుకొస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. మన మారుతీనగర్లో వెలిసినటువంటి ప్రసిద్ధ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అఖండ భజనా కార్యక్రమం అయ్యప్పలు, శివస్వాములు, భవానీలు, గోవింద స్వాములు, ఆంజనేయ స్వాములు అందరి ఆధ్వర్యంలో ఈరోజు భారీగా జరుపుకోవటం మన మారుతీనగర్ ప్రజల తరపున అందరి తరపున ముందు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మంచి దిగ్విజయంగా జరుగుతూ ఉంది. నిన్న మొన్న వర్షం అని అందరూ భయపడ్డారు. కానీ మన ఆంజనేయ స్వామి దయ వలన ఈరోజు ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం భక్తుల అందరి ఆశీర్వాదంతో, అందరి సహకారంతో, అయ్యప్ప స్వాములు, శివస్వాములు అందరూ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మా హరిస్వామి గురుస్వామి గారి ఆధ్వర్యంలో, మా సుబ్బారెడ్డి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా శుభదాయకం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్వామి శరణమయ్యప్ప. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన మారుతీనగర్ సెకండ్ లైన్లోని శ్రీ ప్రసన్నాంజనేయ దేవస్థానం నందు అయ్యప్ప స్వామి అఖండ పడిబదం జరుగుతున్నది. అలాగే మన అయ్యప్ప స్వామి ఆంజనేయ స్వామి గుళ్ళో గత 3 సంవత్సరాల నుంచి దండదానం చేయడం జరుగుతున్నది. అయ్యప్ప స్వాములకి, శివస్వాములందరికీ ప్రతిరోజు 500 మంది నుంచి 700 మంది దాకా జరగడం జరుగుతుంది. అలాగే 3వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసిన సందర్భంగా దాతల సహాయంతో ఈ అఖండ పడిబడి జరగడం జరిగింది. అలాగే సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకుని శనివారం మధ్యాహ్నం మాజీ సైనికులు మరియు అధికారులు ర్యాలీగా భారత్ మాతాకి జై నినాదాలతో కలెక్టరేట్కు చేరుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకి పతాక దినోత్సవ బ్యాడ్జీని జిల్లా సైనిక సంక్షేమ అధికారి రజనీ కుమారి అలంకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ తన వంతుగా మొదటి విరాళాన్ని హుండీలో వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి అధిక మొత్తంలో నిధులు సమీకరించినటువంటి మాజీ సైనిక సంఘం నాయకులకు మరియు సభ్యులకు జిల్లా కలెక్టర్ మెమోంటోలను అందించి అభినందించారు. దేశ సేవలో సైనికుల త్యాగాలను వారు గుర్తు చేశారు.
ఈ సందర్భంగా సాయుధ దళాల పతాక దినోత్సవం నిధికి జిల్లాలోని ఉద్యోగులు, ప్రజలు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు విరివిగా విరాళాలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారిని రజనీ కుమారి, లెఫ్టినెంట్ కల్నల్ కృపావళి, కెప్టెన్ పార్వతమ్మ, మాజీ సైనిక సంఘం అధ్యక్షులు నెప్పల నాగేశ్వరరావు, సెట్టం వేణుగోపాల్, కేసీహెచ్ పుల్లయ్య, ఎస్ ఓబులేసు, కె పాండు రామకృష్ణారెడ్డి, వెంకట్రెడ్డి మరియు ఇతర మాజీ సైనికులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తీసుకున్న వాళ్ళందరూ ఒకసారి ముందు సర్వీస్మెన్ అసోసియేషన్ ఖమ్మం టీమ్ సెకండ్ హైయెస్ట్ ఇద్దరు సర్వీస్మెన్ అసోసియేషన్ ఆనరీ కెప్టెన్ బి ఓబ్లేస్ గారు అండ్ టీమ్. నెక్స్ట్ గారు సిటీ ఆఫీసర్ కె బ్రహ్మయ్య గారు, శ్రీరామూర్తి గారు, అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా డిసెంబర్ 7వ తారీఖున సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ సందర్భంగా మరి దేశం పరిరక్షణలో ప్రాణాలు అర్పించినటువంటి అమర జవాన్లకి ఘనంగా నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత వారి సహాయార్థం మనము నిధిని సేకరించి వారి కుటుంబాల యొక్క క్షేమం కోసము మరియు వెల్ఫేర్ కోసము ఆ నిధిని ఉపయోగించడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా మరి సానుకూలంగా స్పందించి నిధిని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాము. జై భారత్, జై హింద్. నేను సుధార్ మేజర్ సెట్లం వేణుగోపాల్, కంబం మాజీ సైనికుల సంఘం నుంచి మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరము డిసెంబర్ 7వ తారీఖున సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు సేకరించాలనేది. అది ఎందుకంటే యుద్ధంలో గాయపడిన సైనికులు కానీ, సైనిక కుటుంబాలు కానీ, నాన్ పెన్షనర్స్ కానీ వాళ్లకు ఆదుకోవడానికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మాజీ సైనికులు మరియు ఇక్కడ ఉండే ఉద్యోగులు కానీ, తర్వాత పుర ప్రముఖులు కానీ భారీగా తరలి వచ్చి భూరి విరాళం ఇస్తే దానితో ఏమవుతుందంటే మాజీ సైనికుల సంక్షేమానికి ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. ఈరోజు మీ అందరి తరపున జై హింద్.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా జనసేన జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒంగోలు కొత్తపేటలోని ఆయన కార్యాలయంలో జడ బాలనాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ భారతదేశం ఎంత విశాలమైందో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కూడా అంత గొప్పదని అన్నారు. రిజర్వేషన్లు ఏర్పాటు చేసి సమాజంలో అందరూ సమానంగా ఉండే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకుని పేద ప్రజలకు బాసటగా నిలిచారని అన్నారు. నెహ్రూ ప్రధానిగా ఉన్న మంత్రివర్గంలో చేరి న్యాయశాఖ మంత్రిగా సలహాలు అందించారు. అంబేద్కర్ మేధాతత్వాన్ని భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు గుర్తించి ఆయన విగ్రహాలు విదేశాల్లో పెట్టుకున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ ఆశయాలకు సీఎం చంద్రబాబు దార్శనికులు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సమాజంలో మార్పుకు కృషి చేస్తూ ఆయన అభినవ అంబేద్కర్గా ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పి కోటయ్య, కోటా సుధాకర్ బాబు, కరేటి కిరణ్ కుమార్, పసుమర్తి మోజేష్, పమిడి వీరాంజనేయులు పాల్గొని అంబేద్కర్కు ఖండ నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని పురస్కరించుకొని వారికి జనసేన పార్టీ ప్రచార కమిటీ కార్యాలయంలో ఈ రోజున వారికి పూలమాలలు వేసి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. భారత రాజ్యాంగం ఎటువంటిదంటే భారతదేశం అంత సువిశాలమైనటువంటి గ్రంథం మన భారత రాజ్యాంగం. భారతదేశంలో అనేక మతాల వారు, అనేక జాతుల వారు, అన్ని రకాలుగా మనుషులు సమాజంలో జీవించడానికి ఎలా ఉండాలి ఏంది అనేది వారి కోసం భారత రాజ్యాంగ నిర్మాత అంటే అంబేద్కర్ గారు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రాయటం జరిగినది. వారి ఆదర్శంలోనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర అంబేద్కర్గా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల కోసం వారు కృషి చేస్తున్నారు. అలాగే సీఎం గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తూ దార్శనికుడిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ని ముందుకు వెళ్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అంబేద్కర్ బాటలో నడుస్తూ వారిని కూడా మనం అనుసరిస్తూ మన ప్రాంతాల్లో అంబేద్కర్ గారి ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజున సమాజంలో చాలామంది బడుగు బలహీన వర్గాల వారు సమాజంలో నడి రోడ్డు మీదకి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. పూలే గారు, తమిళనాడు నుంచి పూలే గారు పిల్లలకి విద్యాభ్యాసం విషయంలో పోరాటం మొదలుపెట్టారు. పూలే గారిని ఆదర్శంగా తీసుకొని ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. బడుగులకి ఏ విధంగా న్యాయం చేయాలనేది పూలే గారి ద్వారా తెలుసుకొని అంబేద్కర్ గారు ఆ రోజున అడుగులు వేయటం జరిగినది. పూలే గారు నా రాజకీయ గురువు, నాకు ఆదర్శనీయుడు అని చెప్పిన మహానుభావుడు మన డాక్టర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి జీవితం మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అందరూ కూడా అంబేద్కర్ గారి మేధాశక్తిని, వారి రాసినటువంటి రాజ్యాంగాన్ని, ఈ సువిశాలమైనటువంటి రాజ్యాంగాన్ని అందరూ కూడా కొనియాడటం జరిగింది. భారత రాజ్యాంగ హక్కుల కోసం ప్రతి పౌరుడు కూడా ఈ రోజున మనం సమాజంలో ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కుల వల్లే మనం ఈ రోజున ఇటువంటి ప్రశాంతమైన వాతావరణంలో భారతదేశంలో బతుకుతున్నాము. ఇటువంటి మహానాయకుడికి ఈ రోజున ఘన నివాళులు అర్పించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. జనసేన పార్టీ ఇటువంటి త్యాగ పురుషుల్ని ఎప్పుడూ మర్చిపోదు. అంబేద్కర్ లాంటి మహానుభావుల్ని వారి ఆదర్శాలతో మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఇటువంటి మహానుభావుల విషయంలో ముందుంటారు. మహానుభావుల్ని కొనియాడే విషయంలో అయితేమి, మహానుభావులు చేసినటువంటి త్యాగాలు, వారు చేసినటువంటి కృషిని పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుందని మీకు తెలియజేస్తా ఉన్నాం.
భారత రాజ్యాంగంలో చాలా గొప్పది ఎవరిదంటే అంబేద్కర్ గారు గుర్తొస్తారు. ఆ రోజు న్యాయశాఖ మంత్రిగా గవర్నమెంటు బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ రోజున నెహ్రూ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి చేదోడు వాదోడుగా ఉంటూ తన అనుభవాన్ని, అమూల్యమైన సలహాలను ఇస్తూ భారతదేశాన్ని నడిపించే విషయంలో ఆయన మొదటి వ్యక్తిగా ఉన్నారు. మీ ద్వారా భారత రాజ్యాంగ నిర్మాతకి మరోసారి ఘనంగా. ప్రకాశం జిల్లా సింగరాయకొండ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో పేరెంట్స్ అండ్ టీచింగ్ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అన్సారియా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను వీక్షించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మంత్రి, కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థుల సమగ్ర ఎదుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి వెల్లడించారు. విద్యార్థులు బాగా చదువుకొని వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు అన్ని రంగాలుగా సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పుడు అక్కడ మూలగొండ హై స్కూల్లో గాలి ఆడపిల్లలు కూడా వెళ్తున్నారు కదా, వయసు ఇప్పుడు పిల్లలకి ఆడపిల్లలు కూడా చేస్తున్నారు కదా. మరి అక్కడికైతే ఎంతలో ఎందుకు వస్తున్నా అలవాటు అయిపోయింది. ఎన్ని పాస్ వస్తున్నాయి గేమ్స్కి? టెన్త్ అమ్మాయి గురించి ఏం చెప్పారు? ఏది టెన్త్ అమ్మాయి? ఏది ఎందుకు రావడం లేదా, ఎందుకు మార్కులు ఎక్కితే అడిగి తెలుసుకొని వాళ్ళు చదివే విధంగా తీసుకోండి. అదేవిధంగా వాళ్ళు పెద్ద అయితే నేను ఇంజనీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, ఇంకో టీచర్ అవ్వాలని చెప్తారు. వాళ్ళు చెప్పేటువంటి వాటిని నిజం చేసే విధంగా ముందుకు రావాలి. ప్రభుత్వం కూడా ఈ మీటింగుల ద్వారా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను మెరుగుపరుస్తూ వాళ్ళని ఉద్దేశిత కార్యక్రమం తీసుకున్నారు. గ్రౌండ్ లేదన్నారు. పోయినసారి మనం ప్రభుత్వ అధికారులు 14-15 అన్నప్పుడు మనం రైల్వే అడిగినాం. ఆ రోజు కూడా ఇప్పుడు కూడా కలెక్టర్ గారికి చూపించాను. నేను కలెక్టర్ గారు మాట్లాడి ఆ గ్రౌండ్ని మనం వాడుకునే అవకాశం ఉన్నంత వరకు అది ప్రయత్నం చేస్తాను, తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సౌకర్యాల మొత్తం కల్పనలో ప్రభుత్వం అన్ని విధాల ముందుంది. ఒకసారి చూసుకుంటే 14-19 ఉన్నప్పుడే మనకి టాయిలెట్స్ కావచ్చు, అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, ఇవన్నీ మనం పూర్తి చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళా కూడాను ఈరోజు మీటింగ్లో వచ్చేటువంటి ఇష్యూస్ అన్నింటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, వాటి పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత మధ్యలో కూడా వచ్చి చూడాల్సిన అవసరం ఉంది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఉన్నారు. ఒక మార్పు అనేది తీసుకొని రావాలి అనే లక్ష్యం తీసుకొచ్చారు. సుందర్ నగర్లో స్కూల్ మూతపడితే ఈరోజు నేను స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాతల సహకారంతో 34 మంది పిల్లలు చదువుతున్నారు. రేపు ఇంకా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత దూరం పిల్లలు రావడానికంటే ఎలిమెంటరీ స్కూల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంతోషంగా ఉంది. మన జిల్లాలో కూడా స్కూల్స్ 2409 స్కూల్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కలిపి 80 స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూల్స్ లో కూడా ఈ రోజు మెగా పీడిఎం ఈ టైంలో షెడ్యూల్, ఒక యూనిఫామ్ షెడ్యూల్ జరుగుతుంది. ఇక్కడ కూడా ఇన్సైడ్ క్లాస్ రూమ్స్ లో క్లాస్ టీచర్ వారు స్టూడెంట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్స్ పేరెంట్స్ చెప్తున్నారు. ఇంకా కూడా ఇక్కడ ఉన్న ఎక్కువ మంది పేరెంట్స్ ఉన్నారు. 11 o'clock వరకు పేరెంట్స్ అండ్ టీచర్స్
స్టూడెంట్స్ గురించి చెప్తున్న అది కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా ప్రత్యేకంగా ఇక్కడ స్పోర్ట్స్ అది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మీరు కూడా దాన్ని కూడా మనం నోట్ చేసుకుంటూ ఇక్కడ పూర్తి పేరెంట్స్ వారు ఏం ఇన్పుట్ ఇచ్చారు దాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకుంటూ దాన్ని బట్టి ఇంకా కూడా మనకు ఉన్న పిల్లల కోసం అన్ని స్కూల్స్ లో కూడా ఫెసిలిటీస్ వారికి ఇంప్రూవ్ చేయడం, అదే విధంగా స్టూడెంట్స్ టీచర్స్ క్వాలిటీ టీచింగ్ లో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంది దాన్ని కూడా మీరు ఈ రోజు ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చారో ప్రతి ఒక్క ఇన్పుట్స్ ని కూడా మనము సీరియస్ గా తీసుకుంటూ రాబోయే రోజుల పూర్తిగా స్టార్ రేటింగ్ బోత్ ఇక్కడ ఉన్న సదుపాయాలు అదే విధంగా లెర్నింగ్ అవుట్కమ్స్ రెంటిని బట్టి కూడా ప్రతి ఒక్క స్కూల్స్ కూడా స్టార్ రేటింగ్ ఇచ్చి తక్కువ స్టార్ ఉన్న స్కూల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దాన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి మనకు స్టేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. ఈ మేరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ఎక్కువ రిఫార్మ్స్ రాబోతుంది. దానికి ఫస్ట్ స్టెప్ ఈ మెగా పీటీఎం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్లో వైద్య సేవల యందు పేరుగాంచిన స్టార్ హాస్పిటల్ వారి వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు గాను ఒంగోలు పట్టణంలో స్టార్ హాస్పిటల్ అవుట్ రీచ్ క్లినిక్ సెంటర్ ఏర్పాటు. మారుతీనగర్ 2వ లైన్లో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు ఘనంగా నిర్వహించిన అయ్యప్ప స్వామి అఖండ భజన కార్యక్రమం. విద్యార్థులు గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలు మరియు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలన్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.